జై ఇప్పుడు నిత్యపై ఆ ఆర్ట్ ఆఫ్ వార్ని యూజ్ చేస్తున్నాడు. మనమంతా జై సరదాగా ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ ఇన్నర్గా జై చాలా సీరియస్గా ఉన్నాడు. నిత్యని తెలివిగా కదిలిస్తున్నాడు. మనం నిత్యని పొరపాటుగా అయినా బయట పెడతామా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. నిత్య ఈ ఇంట్లోనే ఉందని జై బలంగా నమ్ముతున్నాడు. అందుకే ఈ ఇంటినే నిత్యకి జైలుగా మార్చాడు. ఒక మనిషి మనశ్శాంతి లేకుండా, సరైన తిండి నిద్ర లేకుండా ఎక్కడుంటాడో తెలుసా? జైల్లో. చేసిన పనికి పశ్చాత్తాపడుతూ జైలు తిండి తినలేక, ఆ 4 గోడల మధ్య ఖైదీలా నిద్రపోలేక చిత్రవధ అనుభవిస్తాడు. నిత్యకి అలాంటి పెయిన్నే జై పరిచయం చేస్తున్నాడు. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన నిత్యకి ఈ 2 రోజుల టార్చర్ చాలా ఎక్కువ. తను తట్టుకోలేదు. తనంతటి తానే బయటపడుతుంది. ఆ క్షణం కోసమే జై వెయిట్ చేస్తున్నాడు. ఆయన ఇంతలా ఆలోచిస్తారని నేను అనుకోలేదమ్మా. ఇదంతా ముందే నేను ఊహించుంటే ఆయన ఇక్కడి దాకా రానిచ్చేదాన్నే కాదు. జైకి నువ్వు తప్ప ఏది ఎక్కువ కాదు మంగా. నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడు? నీకోసం జై ఏదైనా చేస్తాడు. అలాంటి భర్త దొరికినందుకు ఆనందపడాలో, ఆయన వల్ల నిత్య ఇబ్బంది పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. చేసిన తప్పుకి ఎవ్వరైనా శిక్ష అనుభవించి తీరాలి మంగా. నీ చెల్లెలు తప్పు చేసింది, అది ఇబ్బంది పడాలి. అందుకే నేను మౌనంగా ఉన్నాను. లేదమ్మా, నిత్యను ఎలాగైనా కాపాడాలి. పరిస్థితి మన చెయ్యి దాటిపోయింది మంగా. ఎంత చెప్పినా వినకుండా నిత్య మొండిగా ఇక్కడే ఉంది. నిత్యని బయటికి పంపలేం, జైని ఆపలేం. జైసారికి మనమే నిజం చెప్పేస్తే ఎలా ఉంటుంది మేడం? ఆ టైం ఇదేనేమో. దొంగెవరో తెలియనప్పుడు పోలీసులకి దొంగ గురించి చెప్తే బావుంటుంది. దొంగని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులకు దొంగ ఎక్కడున్నాడో చెప్తే ఇన్నాళ్ళు ఆ నిజాన్ని దాచిపెట్టినందుకు మనం కూడా దోషులం అవుతాం చారి. ముఖ్యంగా ఈ విషయంలో మంగ దొరికిపోవడం నాకిష్టం లేదు. కానీ నిత్యాగారిని సార్ కనిపెట్టిన తర్వాత కూడా జరిగేది అదే కదా మేడం? నిత్య అంత ఈజీగా జైకి దొరికిపోతుందని నేను అనుకోవట్లేదు. అది ఇంత మొండిగా ఇక్కడ ఉంది అంటే దాని ప్లాన్ ఏదో ఉంటుంది. జైని ఢీ కొట్టడానికి అది రెడీ అయ్యింది. ఏంటమ్మా, నిత్య ఆయనతో గొడవ పడాలనుకుంటుందా? అదేం లేదు మంగా. నిన్ను సేవ్ చేయడానికి నిత్య ఏదో ఒకటి చేస్తుందని చెప్తున్నాను. నా కోసం నిత్య కోసం ఆయన? ఇది ఇల్లులా లేదమ్మా, యుద్ధ రంగంలా ఉంది. అవును, ఇది యుద్ధరంగమే మంగా. నీకోసం జై నిత్యతో చేస్తున్న యుద్ధం. నా అంచనా కరెక్ట్ అయితే ఈ నైట్కి జై నిత్యకి నిద్రను దూరం చేస్తాడు. ఆకలితో నిద్రలేమితో నిత్య సఫర్ అవ్వడం ఖాయం. ఆంటీ, అత్తయ్య, రానా, మంగ, మావయ్య, చారి, ఆల్ ఆఫ్ యు కమ్. జై మళ్ళీ ఏం చేయబోతున్నాడు? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? పిలిచారు కదండి, ఏంటో చెప్పండి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు సార్? గెస్ చేయండి.
ఏమో అల్లుడు, నీ చేతలు ఊహాతీతంగా ఉన్నాయి, మేమేం చెప్పలేం. అవునరా, అదేదో నువ్వే చెప్పు. రానా, ఎనీ ఐడియా? నో బ్రో. ఆంటీ మీరు చెప్పండి. ఓకే, నేనే చెప్తాను. హాయిగా ఆడుకున్నాం, తృప్తిగా భోంచేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం? నిద్రపోతాం. అందుకే చరి. అంతే సార్. సో బయట నుంచి ఎవరు లోపల రాకుండా ఉండడానికి. బట్ ఆల్రెడీ ఆ క్రిమినల్ ఇంట్లో ఉండుంటే, చాటుగా దాక్కొని ఉంటే, దొంగలమ్మని వాచ్ చేస్తుంటే, అందుకే రూమ్స్ కూడా తాళం వేయాలి. అప్పుడు ఎనిమి ఇంట్లోనే ఉన్నా ఏ రిస్క్ ఉండదు. ఏం సరే, మీరు ఎలా అంటే అలాగే సార్. వెళ్ళి కీస్ పట్రా, వెళ్ళు. అలాగే సార్. సార్. సో గైస్, ఎవరు రూమ్స్ కాల్ వెళ్ళండి, నేను తాళం వేయాలి. అవును, ఆంటీ రూమ్లో ఆంటీ ఉంటారు, రానా రూమ్లో రానా ఉంటాడు, గెస్ట్ రూమ్లో అత్తయ్య మావి ఉంటారు, నిత్య రూమ్లో నేను మంగా ఉంటాం, హాల్లో చారి ఉంటాడు. మరి ఆవిడెక్కడుంటుంది? ఆవిడెవరండి? అది మంగ ఆత్మ, చనిపోయిన నిత్య ఆత్మ. తను ఉండడానికి ప్లేస్ కావాలి కదా. అవును, ఆత్మలకు ప్లేస్ అంటూ కావాలా? అవి ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు కదా. మంకీస్ ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు జంప్ చేసినట్టు ఆత్మలు అటు ఇటు షిఫ్ట్ అవుతాయంట కదా. చూద్దాం ఇప్పుడు ఆ గోస్ట్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుందో. టైం అవుతుంది. ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారా? ఏ సారీ, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాను మాత్రం అనుకోకండి. మంగకి థ్రెట్ ఉంది కాబట్టి ఇలా చేయాల్సి వస్తుంది. అది కాక మొన్న ఇంట్లోకి ఎవరో అపరిచితుడు వచ్చాడంట. అప్పుడు హారిక అనే గోస్ట్ సారీ గెస్ట్ ఇంట్లో ఉందంట. పవర్ పోబట్టి ఆ అపరిచితుని పట్టుకోలేపారంట. Am I right, రానా? ఏం గేమ్ ఆడుతున్నావు జయ్? అవును కదా ఆంటీ,
ఉమ్? ఉమ్. సో అందుకే జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి, టైం అప్. ఫస్ట్ ఆంటీ. సరే సార్ వెళ్ళి డోర్ లాక్ చెయ్యి. నేనిది ఎక్స్పెక్ట్ చేశాను జై. అందర్నీ లాక్ చేసి నిత్యని మరింత భయపెడతావన్నమాట. నెక్స్ట్ రానా. ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ బ్రో. నన్ను నేను కాపాడుకోగలను. నాకు లాక్ అవసరం లేదు. అతిథి దేవోభవ అన్నారు బ్రో. మీరు మా గెస్ట్. మిమ్మల్ని ఆ గోస్ట్ ఏమైనా చేస్తే మీ ఢిల్లీకి మేము ఆన్సర్ చెప్పలేం. సో ప్లీజ్. సరే సార్ నీ ప్లాన్ ఏంటి జై? ఏం చేయబోతున్నావు? అన్ని రూమ్స్కి లాక్ చేసి ఏం చేయబోతున్నాడు? అత్తయ్య మావయ్య. మీ అత్తయ్య ఉండగా నన్ను ఎవరు ఏం చేస్తారనిడా? అత్తయ్యని ఎవరైనా ఏమైనా చేస్తే మీరు కాపాడగలరా మావయ్య? వాడు చెప్పింది చేయండి, ఎదురు ప్రశ్నలు వేయకండి. చేస్తున్న హడావిడి చూస్తుంటే ఈ నైటే నిత్య దొరికిపోయేలా ఉంది. నా బా తొందరగా దొరకనివే, లేకపోతే నాకు బీపీ పెరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చేలా ఉంది. చిచి, మంగ, నువ్వు గదిలోకి వెళ్ళు. అదేంటి మీరారా? సారీ బంగారం, ఈ నైట్ నువ్వు సోలోగా పడుకోవాలి. మరి మీరేం చేస్తారండి? సోల్జర్లా మీ అందరికీ కాపలా కాస్తాను. ఎవరికి ఏవి కాదండి. చెప్పింది చేయమంగా. సార్ లాక్ చేయమంటారండి? చేయి. అందరం ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నాం. నిత్య ఒక్కతే పైన గదిలో ఉంది. ఆయన నిత్యని కనిపెట్టేస్తారేమో. దేవుడా, ఈ రాత్రికి నువ్వే నిత్యని కాపాడాలి. మేం ఎవరం నిత్యకి సాయం చేయకుండా ఆయన మమ్మల్ని బంధించారు. తర్వాత ఏం చేయాలి సార్? నువ్వు ఆ సోఫాలో పడుకోచారి. మీరు సార్? నేను కూడా ఇక్కడ ఉంటాను, నీ పక్కనే ఉంటాను. మీరు నా పక్కన ఎందుకు సార్? ఏం చరి, నువ్వేమన్నా అంటాను వాడువా? కాదండి. మరి నేను అంటాను వాడినా? రామరామా, లేదు సార్. మరి పడుకో. అందరినీ వదిలేసి నన్ను మాత్రమే ఈ పక్కన ఎందుకు పెట్టుకున్నారు సార్? ఎందుకంటే ఏం చెప్పను చరి, ఎన్నో కారణాలున్నాయి. ఓ రెండు కారణాలు చెప్పండి సార్. రాముడు పక్కన ఆంజనేయుడు ఎందుకుంటాడు చరి? కృష్ణుడు పక్కన అర్జునుడు ఎందుకుంటారు? అలాగే నా పక్కన నువ్వు. అర్థమైందా? యు గాట్ ఇట్? అర్థమైంది సార్. మన ప్లాన్ ఏంటి సార్? అది సీక్రెట్ చరి. అదేమిటి సార్? మీ పక్కనే ఉన్న నాకు కూడా చెప్పరా? చెప్పాలంటావా? చెప్తే నాకు క్లారిటీ ఉంటుందని. ఓకే, దిండు దుప్పటందుకు. సార్ ఇవ్వండి.
సార్ ప్లాను ఊరుకో చారి, పేకల దాకా తిన్నాను, నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఈ టైంలో నిద్రపోకుండా మేల్కొని ప్లాన్ చేసుకుంటాడా? పడుకోవయ్యా. సార్ ఎందుక ఇంత హడావుడి చేశారు? నేను ఇంకా ఏదో చేస్తారనుకున్నాను. జై అందర్నీ ఎందుకు లాక్ చేశాడు? ఒక పక్క ఆకలిగా ఉంది. కిందకు వెళ్ళి ఏదో ఒకటి తిందామంటే జై హాల్లోనే పడుకున్నాడు. ఛా! ఏం చెయ్యాలి? వాట్ టు డూ? నిత్య, ఏంటమ్మా కాల్ చేసావు? ఎక్కడున్నావక్క? గదిలో ఉన్నానమ్మా. అయ్యో, బావ పక్కనే ఉన్నాడా? లేదమ్మా, ఆయన బయట పడుకున్నారు. అదేంటి, ఇద్దరు కలిసే కదా పడుకుంటారు? అంటే నాకెవరితోనో ప్రాణాపాయం ఉందని ఆయన కాపలాగా బయట పడుకున్నారు. సారీ అక్క, పాపం ఎవరికోసమో మీరు విడివిడిగా పడుకున్నారు. పర్వాలేదమ్మా, ఈ ఒక్క రాత్రికే కదా. ఇదంతా నా వల్ల అయితే కాదు కదక్కా. లేదమ్మా, నువ్వు కారణం కాదు. ఆయన ఏదో జాగ్రత్త పడుతున్నారంతే. అక్కా, పొద్దున్నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలేస్తుంది. ఏవైనా తీసుకురాగలవా? అయ్యో, ఆకలేస్తుందమ్మా. అయితే ఇప్పుడు ఎలాగా? నాతో సహా అందర్నీ గదిలో పెట్టి ఆయన బయట తాళం వేసేసారే. ఎవ్వరూ బయటికి రాలేరు. ఏం చేద్దాం నిత్య? నో ప్రాబ్లం అక్క, ఈ ఒక్క రాత్రికే కదా, ఓర్చుకుంటాను. ఛా! నీకెంత కష్టం వచ్చింది నిత్య. ఇదంతా నా వల్లే కదా. నేనిక్కడ ఉండటం వల్లే కదా. అదేం లేదక్కా, నాకు తెలుసమ్మా. నీ పక్కనే ఉంటూ నిన్ను పస్తులు పెడుతున్నాను. నన్ను క్షమించమ్మా. సారీ. అయ్యో, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటక్కా? ఒక్కరోజు తినకపోతే నాకేమీ కాదు. నా గురించి బాధపడకు. మేమంతా కడుపు నిండా తింటే నువ్వు ఆకలితో ఉంటున్నావు. అమ్మ నీ కోసం ఏదో ఒక ఏర్పాటు చేసుంటుంది అనుకున్నానమ్మా. మీ బావ చేస్తున్న హడావిడిలో నీ గురించి ఆలోచించలేకపోయాను. పర్వాలేదక్కా, నాకేం కాదు. లేదమ్మా, ఈ రాత్రి నిన్ను ఎలాగైనా ఆయన కనిపెట్టాలనుకుంటున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అస్సలు నిద్రపోకు, ఏమరపాటుగా ఉండకు, సరేనా? జై ప్లాన్ ఇదా? నన్ను ఆకలితో మార్చి నిద్ర లేకుండా చేసి నా పేషెన్సీని టెస్ట్ చేయాలనుకుంటున్నాడా? నిత్య, లైన్లో ఉన్నావా? నేనే నీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే చేసావు. నిద్రపోకుండా మేల్కొనే ఉండమ్మా. ఆయన ఏ క్షణంలోనైనా నీ దగ్గరికి రావచ్చు, నిన్ను కనిపెట్టచ్చు. నువ్వు గాని దొరికిపోయావనుకో, వెంటనే నిన్ను పోలీసులకు అప్పచెప్తారు. అర్థమైందా? అర్థమైందక్కా. జై ప్లాను బాగా అర్థమైంది. జాగ్రత్తగా ఉంటాను, సరేనమ్మా? నేనుంటాను. బాయ్. గుడ్ నైట్ అక్కా.
అందర్నీ లాక్ చేసి నన్ను ఒంటరిని చేసి నేను ఆకలితో బాధపడుతూ వచ్చి రాని నిద్ర కళ్ళతో కళ్ళు మూసుకుంటే నువ్వొచ్చి నన్ను కనిపెట్టాలనుకుంటున్నావా జై? నిజంగా నీది మాస్టర్ మైండ్ రా, కానీ నేను మైండ్ బ్లోయింగ్.